ఈ వీడియోలో నేను ఆషాఢం సీజన్లో వెళ్ళిన శారీ షాపింగ్ జర్నీని మీతో షేర్ చేసుకుంటాను. మా కజిన్ సిస్టర్ శ్రీమంతం కోసం ఏమైనా లేటెస్ట్ శారీస్ చూద్దామని చెప్పి ఫస్ట్ అయితే మేము వక్లా సిల్క్స్కి వెళ్ళిపోయాం. ఫస్ట్ అయితే మేము గద్వాల్ శారీస్కి అయితే వెళ్ళిపోయాము. ఇవి సెమీ గద్వాల్లో వస్తాయి మనకి, బట్ మా కలర్ కాంబినేషన్స్ ఎందుకో అంత నచ్చలేదు. దాని తర్వాత మేము ఇక్కడ బనారస్ శారీస్ అయితే చూసాము. ఇవి కూడా మనకు ఆఫర్లో 3000 ఆ రేంజ్లో వస్తున్నాయి. వర్త్ అనిపించింది. ఇంకా కింద కాకుండా పై సెక్షన్కి వెళ్ళిపోదామని పై ఫ్లోర్కి వెళ్ళాము. అక్కడ లైట్ వెయిట్ కంచిపట్టు చూడటానికి. కలర్ కాంబినేషన్స్ ప్యాటర్న్స్ అయితే నాకు అంతేమీ నచ్చలేదు. దాని తర్వాత వెంకటగిరి పట్టులో కూడా చూసాము. చాలా బాగుంది కలెక్షన్, బట్ ఎందుకో సిల్వర్ జరీ రావటం వల్ల మాకైతే సెట్ అవ్వలేదు. ఆషాఢం సీజన్ అవడం వల్ల చాలామంది కస్టమర్స్ అయితే ఉన్నారు, బట్ వక్లా సిల్క్స్ మమ్మల్ని డిసప్పాయింట్ చేయలేదు. కస్టమర్స్ని మళ్ళీ మినిమం స్టాఫ్ ఉన్నా కూడా ఎంగేజ్ చేస్తూనే ఉన్నారు. వెంకటగిరి పట్టులో కూడా చూశాను, చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి అండ్ ఆఫర్స్ కూడా మంచిగా ఇచ్చారు వీళ్ళు. వెంకటగిరి పట్టుకి మీనాకారి ప్రింట్ అయితే వచ్చింది ఇట్లాగా. ఈ వే కాంబినేషన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది, బట్ అగైన్ ఈ కలర్ కాంబినేషన్ ఉండటం వల్ల మేము దాన్ని అయితే చూడటం అవ్వలేదు. ఈ పర్పుల్ విత్ లైలాక్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా అనిపించింది. అన్నీ చూసేసిన తర్వాత ఇంక లాస్ట్కి పైతానీస్కి అయితే వచ్చాం. ఇది బనారస్ పైతానీ అయితే వస్తుంది మనకి. రేంజ్ కూడా ఆల్మోస్ట్ లైక్ 8K ఆ రేంజ్లో వచ్చిందన్నమాట. ఆల్ ఓవర్ వీవింగ్తో వచ్చిన ఈ బనారస్ పైతానీ అయితే నాకు బాగా నచ్చింది. అలానే ఈ పిస్తా గ్రీన్ విత్ రాయల్ బ్లూ ఆర్ టీల్ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బాగా అనిపించింది. పేస్టల్ కలర్స్ లవర్స్కి అయితే ఇదైతే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఈ గ్రీన్ విత్ పింక్ కలర్, శ్రీమంతం అంటే ట్రెడిషనల్ కాబట్టి ఇట్లా ట్రెడిషనల్ కలర్లో తీసుకున్నాము. కలర్ కాంబినేషన్ కూడా అసలు కట్టుకోగానే చాలా బాగా అనిపించి ఈ శారీని అయితే మేము సెలెక్ట్ చేసుకున్నాము. ఇంకా ఏమైనా సెట్ అవుతాయేమో అని చూస్తూ ఉన్నాం, బట్ మాకు ఫస్ట్ చూసిన గ్రీన్ అండ్ పింక్ శారీ కాంబినేషనే బాగా నచ్చింది. ఇదేమో బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది, ఆల్ ఓవర్ టిష్యూ లాగా వస్తుంది. ఇది ప్యారెట్ గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్, ఆల్ ఓవర్ పైతానీ ఫ్లోరల్ ప్రింట్ లాగా వస్తుంది అన్నమాట. చివరిగా ఈ శారీ అయితే మేము సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ దాని పక్కనే ఉన్న మిస్సమ్మ శారీస్కి అయితే వెళ్ళిపోయాము. ఇది వచ్చేసి మదీనాగూడలో ఉన్న మిస్సమ్మ. ఆషాఢం ఆఫర్ ఏమో కస్టమర్స్ మాత్రం అసలు చాలామంది ఉన్నారు. పైగా వీవింగ్ మిస్టేక్ అని, పైగా డిస్కౌంట్ సేల్స్ అని చాలా బాగా నడిచాయి. అక్కడ మేము చూసిన పైతానీ శారీస్లే ఇక్కడ కూడా చూసాము. కంపేర్ చేసుకుంటే కూడా ప్రైస్ వకులా కంటే కూడా మిస్సమ్మలో కొంచెం తక్కువలోనే వస్తున్నాయి మనకి. అండ్ కలంకారీ విత్ పట్టు బార్డర్ కూడా చూసాము. ప్రైస్ రేంజ్ కూడా బిలో 15Kలోనే వస్తున్నాయి మనకి, బట్ నాకు వెరైటీస్ అయితే అంత దొరకలేదు. సో అక్కడ నుండి మళ్ళీ మేము కుక్కట్పల్లికి వెళ్ళిపోయాం. కుక్కట్పల్లిలో ఉన్న సఖీ సిల్క్కి వెళ్ళాము. శ్రీమంతంకి ఒక శారీ కాకుండా ఫ్యాన్సీ శారీ కూడా ఒకటి తీసుకుందామని చెప్పి చూసాము. కలెక్షన్ అయితే నాకు బాగా అనిపించింది, బట్ ఎక్కువ వెరైటీస్ లేవు. ఎక్కువ ఫ్యాన్సీ టైప్ కాకుండా ఇట్లా థ్రెడ్ వర్క్లోనే మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ శారీస్ వచ్చేసి మనకి ఏదైనా కూడా 5 to 6K రేంజ్ ఆర్ బిలో 5 రేంజ్లోనే ఉన్నాయి. అంటే 4000 చేంజ్లో వచ్చేస్తున్నాయి మనకి. ఆర్గాన్జా అంటారో, జిమ్మిచూ అంటారో, ఏదో ఫ్యాబ్రిక్ అంటారు వీటిని, నాకు అంత ఐడియా లేదు. బట్ ఫ్యాన్సీ శారీస్లో ఇవి అయితే నాకు బాగా అనిపించినాయి. ఈ లావెండర్ కలర్ వచ్చేసి నాకు చాలా బాగా నచ్చిందండి. విత్ బర్డ్ వర్క్ లాగా వచ్చింది, బట్ కాంట్రాస్ట్ ఏం లేదు, ఆల్ ఓవర్ వచ్చేసింది. ఇంకేమీ నచ్చక ఒకసారి తీసుకుని రిటర్న్ అయిపోయాం. ఇది దాని నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే నేను ఇక్కడ కోకాపేటలో ఉన్న సునీత గారి డిజైనర్ బొటిక్ అయితే వచ్చి ఇక్కడ నేను రా మ్యాంగో శారీస్ ఇంకా గద్వాల్స్ ఏమైనా దొరుకుతాయేమో అని చూశాను. బట్ నాకు ఇక్కడ వెరైటీ కలెక్షన్ అన్నట్టు ఏం అనిపించలేదు, నార్మల్గానే ఉన్నాయి. నేవీ బ్లూ బాగుంది అనిపించింది, బట్ అగైన్ బెనారస్ అయిపోతుందని వదిలేసాము. ఇక్కడ వచ్చేసి తర్వాత మేము బేగం బజార్ స్టార్ట్ అయిపోయాం ఫర్ రిటర్న్ గిఫ్ట్ ఆప్షన్స్ అవి చూడటానికి. మాకు ఇక్కడ రిటర్న్ గిఫ్ట్స్లో అన్ని ఐటమ్స్ దొరికేసాయండి. అంటే అన్ని వెరైటీస్ దొరుకుతున్నాయి మనకి. ఇలా పోట్లీ బ్యాగ్స్ ఇవ్వచ్చు, లేదంటే ఇందాక చూపించినట్టు ట్రే విత్ 2 గ్లాస్ జార్స్ అట్లా ఏమైనా పెట్టి ఇవ్వచ్చు, డ్రై ఫ్రూట్స్ అవి పెట్టుకోవడానికి. ఇది కూడా బాగా అనిపించింది. లిటిల్ బాస్కెట్ విత్ 2 డ్రై ఫ్రూట్ బాక్సెస్ లాగా వచ్చినాయి అనమాట. ప్రైస్ కూడా 300 బిలో వచ్చినాయి మనకి. అండ్ అక్కడ నుంచి దినేష్ ఫ్యాబ్రిక్స్ వచ్చేసాము. బేగం బజార్లో అన్ని టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ దొరకాలంటే దినేష్ ఫ్యాబ్రిక్స్ బెస్ట్ అని చెప్తాను నేను. అండ్ ఇక్కడ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి. మా అబ్బాయి బర్త్డే వస్తుందని లినియన్ మెటీరియల్లో ఏమైనా చూద్దామని చెప్పొచ్చాను నేను ఇక్కడికి. అండ్ సమ్ మిస్లీనియస్ ఐటమ్స్ కావాలి, లైక్ దుపట్టాస్ కానీ ఏమైనా కుర్తా ఫ్యాబ్రిక్స్ కూడా ఉంటే తీసుకుందామని చూశాను నేను.
కుర్తాస్ కంటే కూడా లెహెంగా ఫ్యాబ్రిక్స్ అయితే ఇక్కడ చాలా చాలా బాగున్నాయండి. ట్రై చేయండి మీరు కనుక దినేష్ ఫ్యాబ్రిక్స్కి వెళ్తే బేగం బజార్లో. లైక్ వర్త్ అనమాట. వర్క్ ఎంబ్రాయిడరీ అంతా కూడా చాలా బాగున్నాయి. అండ్ మీకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేయించుకోవచ్చు. ఇవి వచ్చేసి లినెన్ ఫ్యాబ్రిక్ మీద గోటా పట్టి లాగా వచ్చింది. మీటర్ ప్రైస్ వచ్చి 350 రూపీస్ పడతాయని చెప్పారు నాకు. ఇది ఫ్రాక్స్కి బాగుంటుంది. మీటర్ వచ్చేసి 380 రూపీస్ అయితే పడుతుంది మనకి. అండ్ నేను ఇక్కడ శారీకి రా సిల్క్ బ్లౌజ్ మెటీరియల్ తీసుకుందామని చెప్పి చూస్తున్నాను. మనకి ఇక్కడ మీటర్ వచ్చేసి 80 రూపీస్ మాత్రమే పడుతుంది. ఈ ఫ్యాబ్రిక్ కూడా బాగా అనిపించింది. లెహెంగాది కావాలంటే మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో డై చేయించుకోవచ్చు. టిష్యూ మీద మొత్తం ఇట్లా మగ్గం వర్క్ వచ్చింది. మీటర్ వచ్చి మనకి ఇది 550 రూపీస్ అయితే పడుతుంది. ఇంకా లెహెంగాస్లో మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మగ్గం వర్క్తోనే వచ్చాయి. దీన్ని కూడా మనం డయబుల్ చేయించుకోవచ్చు. ఇంక ఇవన్నీ కూడా ప్రైస్ రేంజ్ చేంజ్ అవుతాయి. 800 500 అబోవ్నే ఉన్నాయి. 1000లో కూడా ఉన్నాయి అన్నమాట. మనకు నచ్చిన దీన్ని బట్టి ప్రైస్ రేంజ్ అనేది ఉంటుంది. ఇవి అయిపోయిన తర్వాత నేను నార్మల్గా చూస్తుంటే నాకు ఈ ఫ్యాబ్రిక్స్ కనిపించాయి. ఇదైతే రా సిల్క్ మీద బుటీస్ అయితే వచ్చినాయి. టాప్ కింద అయితే చాలా బాగుంటుంది అనిపించి నేను ఈ మెటీరియల్ అయితే తీసుకున్నాను. అది వచ్చేసి మీటర్ 200 రూపీస్కే వస్తుంది. ఇవేమో కట్ వర్క్ దుపట్టాస్ లాగా తీసుకుందాం అనుకున్నాను. ఇవి కూడా డయాబుల్ లాగా ఉంటుంది. నాకైతే ఎందుకో ఇది దుపట్టాలా సెట్ అవుతుంది అనిపించింది. బట్ అగైన్ మరీ ఓవర్గా అయిపోతుందేమో అని చెప్పి ఇంకా నేను ఈ లినెన్ ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాను. లినెన్ ఫ్యాబ్రిక్ ఫర్ ట్రౌజర్ అండ్ షర్ట్కి అయితే తీసుకున్నాను మా అబ్బాయికి. అండ్ దెన్ అగైన్ ఇలా చాలా వెరైటీస్ చూస్తున్నాను. ఏమైనా మెటీరియల్స్ యూజ్ అవుతాయా అని చెప్పి. ఇదేమో కోరా మీద ప్రింట్ అంటే వర్క్ లాగా వచ్చింది. ఇవి కూడా కిడ్స్కి ఫ్రాక్స్కి అట్లా చాలా బాగుంటాయి. నాకెందుకో కొంచెం కిడ్స్కి కానీ మనకు కానీ కొంచెం ఫంకీగా ఫ్రాక్స్ టైప్లోకి అయితే ఇవి చాలా బాగుంటాయి అనిపించింది మెటీరియల్స్. మీరు కూడా బేగం బజార్ వెళ్తే దినేష్ ఫ్యాబ్రిక్స్ని అయితే విజిట్ చేసి మీకు నచ్చిన మెటీరియల్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఎలాగో వచ్చాం కాబట్టి బర్త్డే రిటర్న్ గిఫ్ట్స్ అలాగే డెకరేటివ్ ఐటమ్స్ కూడా చూద్దామని కుసుమ్ గిఫ్ట్ షాప్కి అయితే వచ్చాము. ఇందులో మనకు చాలా రీజనబుల్గా అయితే దొరికేస్తాయి. నాకు వెళ్ళంగానే బెడ్ లైట్స్ లాగా కనిపించినాయి. అవైతే చాలా బాగా నచ్చింది. పీస్ వచ్చేసి 100 రూపీస్ అట్లా పడుతుంది అంతే. ఇవైతే రిటర్న్ గిఫ్ట్స్. ఇది కార్ షేప్లో ఉన్న వాటర్ బాటిల్ అనమాట. సిప్పర్ లాగా వస్తుంది. బట్ ఎంఎల్ అయితే చాలా తక్కువ క్వాంటిటీలో ఉంటుంది. ఇవి రిటర్న్ గిఫ్ట్స్కి బాగుంటాయి అనిపించింది. టిఫిన్ బాక్స్ స్నాక్స్ బాక్స్ లాగా ఇవ్వచ్చు మనము. ఏదైనా కూడా మీకు 300 బిలోనే ఉంటుంది రేంజ్. ఇక్కడ డిపెండ్స్ ఆన్ ఐటమ్ అనమాట. మోస్ట్లీ మీకు మంచి 500 బిలో అండి. ఇంకేదైనా కూడా రిటర్న్ గిఫ్ట్స్ అనేవి మనకి మంచిగా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర. బర్త్డే ప్రాప్స్ అన్నీ కూడా మనకి రీజనబుల్ ప్రైస్లోనే వచ్చేస్తాయి. ఏ థీమ్ కావాలంటే ఆ థీమ్ వీళ్ళ దగ్గరే ఒక క్యాటలాగ్ అనేది ఉంటుంది. మనం ఏ థీమ్ కావాలంటే ఆ థీమ్ వాళ్ళు మనకి ఇస్తారనమాట. ఇదేమో కిడ్డీ బ్యాంక్ లాగా వచ్చింది. కార్ కిడ్డీ బ్యాంక్ ఒకటి, ఇది ఒకటేమో యూనికార్న్ కిడ్డీ బ్యాంక్ లాగా వచ్చింది. ఇది కూడా బాగుంది. రిటర్న్ గిఫ్ట్ ఆప్షన్ బాగుంటుంది. నాకు ఇక్కడ ఎల్ఈడి బర్త్డే గాగుల్స్ అయితే కనిపించినాయి. అవి కూడా బిలో 100 రూపీస్ ఉన్నాయి. అంటే 20 రూపీస్ నుండి కూడా ఉన్నాయి. సింగిల్ పీస్ మనది మంచిది కావాలనుకుంటే అదొక 100 రూపీస్ అట్లా పడుతుంది అనమాట. బాగా అనిపించింది. లైక్ కిడ్స్ ఎవరైనా వచ్చినా కూడా మంచి గాగుల్స్ ఇట్లా ఎల్ఈడి థీమ్లో పెట్టుకోవచ్చు. రేడియం థీమ్లో అనిపించింది. ఇక్కడ నేను బ్లూయి థీమ్లో చూస్తున్నాను అనమాట. బ్లూయి థీమ్ సెలెక్ట్ చేసుకుని ఇంకా అవన్నీ చూసుకుని రిటర్న్ అయిపోయాము.